హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5th క్లాస్ మన పరిసరాలకి సంబంధించి 9th 10th లెసన్స్ నేర్చుకుందాం. 9th లెసన్ వాతావరణం గాలి. భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణము, భూపరిభ్రమణాల వలన గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది. వాతావరణ వివరాలు నమోదు చేయడానికి కొన్ని గుర్తులను ఉపయోగిస్తారు. ఆకాశం మబ్బులతో ఉంటే మేఘాలు ఇట్లా బ్లాక్ కలర్లో ఫిల్ అయి ఉంటాయండి. ఎండగా ఉంటే మేఘాలు వైట్ కలర్లో చూపించడం జరుగుతుంది. వర్షం పడితే లైన్స్లో చూపిస్తారు. వడగళ్ళ వాన పడితే చిన్న చిన్న స్టోన్స్ లాగా చూపిస్తారు. గాలి తూర్పు నుండి పశ్చిమ దిశగా వీస్తే ఆరో మార్క్ని ట్రయాంగిల్ షేప్ని పశ్చిమ దిశగా చూపించడం జరుగుతుంది. గాలి పడమర నుండి తూర్పు దిశగా వీస్తే తూర్పు దిశ వైపు యారో సింబల్ని చూపించడం జరుగుతుంది. గాలి దక్షిణం నుండి ఉత్తరం దిశగా వీస్తే ఉత్తరం దిశ వైపు యారో సింబల్ చూపించడం జరుగుతుంది. గాలి ఉత్తరం నుండి దక్షిణం దిశగా వీస్తే యారో సింబల్ని దక్షిణం వైపు చూపించడం జరుగుతుంది. చలిగా ఉన్నట్లయితే ఇలా మంట సింబల్ చూపిస్తారు. ఎండ ప్రకాశవంతంగా ఉంటే సూర్యకిరణాలు ప్రసరిస్తున్నట్లుగా చూపించడం జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమి అక్షం వంగి ఉండడం వలన కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని 3 కాలాలుగా విభజిస్తారు. అవి చలికాలం, ఎండాకాలం, వానాకాలం. ఋతువులు, కాలాలు ఏ విధంగా ఏర్పడతాయండి? భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి యొక్క అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. భూమిని ఆవరించి ఉండే గాలిపొరను వాతావరణం అంటారు. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజిస్తారు. అవి ఫస్ట్ వన్ ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, థర్మో ఆవరణము, 5th వన్ ఎక్సో ఆవరణము. భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి పొర ట్రోపో ఆవరణము. మనం ట్రోపో ఆవరణంలో ఉంటూ గాలిని పీలుస్తున్నాము. వాతావరణంలోని ప్రతి అంశం ఈ పొరలోనే సంభవిస్తాయి. భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. మనం ఈ పొరలోనే నివసించడం జరుగుతుంది. వాతావరణం సౌరశక్తి ద్వారానే వేడెక్కుతుంది. ధృవాల కన్నా భూమధ్య రేఖ ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. ఉష్ణోగ్రతలోని భేదాలు గాలి కదలడానికి, వాతావరణం ఏర్పడడానికి కారణమవుతాయి. సూర్యకిరణాలు, గాలి, సముద్రాలు, నదులు, చెట్లు, భూమిపైన ఉండే ప్రదేశం యొక్క ఎత్తు మొదలైనవి వాతావరణంలోని మార్పులకి కారణాలు. గాలి శబ్దం చేస్తుందనడానికి మౌత్ ఆర్గన్, సన్నాయి వంటి వాటిలోకి నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దం వస్తుంది. గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలికి శక్తి ఉంది. గాలి తనకున్నటువంటి శక్తి ద్వారా వస్తువులని కదిలిస్తుంది. గాలికి ఉండే ఈ శక్తిని ఉపయోగించే పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీన్ని పవన విద్యుత్ అంటారు. పవన విద్యుత్ అంటే ఏంటండి? గాలి యొక్క శక్తిని ఉపయోగించి పెద్ద పెద్ద చక్రాలను తిప్పుతూ విద్యుత్ను ఉత్పత్తి చేయడాన్ని పవన విద్యుత్ అంటారు. గాలికి రంగు, రుచి, వాసన ఉండదు. గాలిలో ఎక్కువగా ఉండేటువంటి వాయువు నత్రజని తర్వాత ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది. అన్ని జంతువులు, మొక్కలు బతకడానికి గాలి అవసరం. గాలిని కలుషితం చేయకూడదు. కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సిగరెట్, బీడీ వంటివి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. గాలి కాలుష్యం కాకుండా చెట్లను పెంచాలి. కర్మాగారాలను అదుపులో పెట్టాలి. 10th లెసన్ సూర్యుడు, గ్రహాలు. ఆకాశంలో మేఘాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలతో పాటు కొన్ని గ్రహాలు, తోకచుక్కల వంటివి ఉంటాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. భూమికి మిగతా నక్షత్రాల కన్నా దగ్గరగా ఉండడం వలన సూర్యుడు పెద్దగా కనబడుతూ మనకు వెలుతురును, వేడిని ఇస్తున్నాడు. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం. సౌర వ్యవస్థలోని శక్తికంతటికి మూలం సూర్యుడే. సూర్యుడు విడుదల చేస్తున్నటువంటి ఈ శక్తిలో కొంత భాగం వెలుతురుగా మారి మరికొంత భాగం వేడిగా భూమిని చేరుతుంది. సూర్యుడు, గ్రహాలు.
సూర్యుని చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు. సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలని కలిపి సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబం అంటే ఏంటండి? సూర్యుడు దాని చుట్టూ ఉన్నటువంటి 8 గ్రహాలని కలిపి సౌర కుటుంబం అంటారు. గ్రహాలలో ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్. దీనికి ఇంకొక పేరు వరుణుడు. లాస్ట్ వన్ నెప్ట్యూన్. దీని యొక్క మరి ఒక పేరు ఇంద్రుడు. పూర్వం ప్లూటోను కూడా గ్రహంగా పరిగణించేవారు. ప్రస్తుతం ప్లూటోను గ్రహం కింద పరిగణించట్లేదు. ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ మార్గాన్ని కక్ష అంటారు. గ్రహం యొక్క నిర్ణీత మార్గాన్ని ఏమంటారండి? కక్ష అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడం వలనే పగలు రాత్రి ఏర్పడతాయి. సూర్యుని వైపు ఉన్న భూభాగంలో పగలు, సూర్యుడికి అవతలి వైపు ఉన్న భాగంలో రాత్రి ఉంటాయి. భూభ్రమణం వలన ఏమేమి ఏర్పడతాయండి? పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి, చంద్రుడు. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక్కడ చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి 28 రోజుల సమయం పడుతుంది. చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుని కాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందుతుంది. భూమిలాగే చంద్రుడు, ఇతర గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి. చంద్రకళలు. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు దాని ఆకారం మారినట్లుగా కనబడుతుంది. చంద్రునిపై ఉండే అటువంటి ప్రదేశాలు గ్రహించే సూర్యకాంతిలో మార్పుల వల్లే చంద్రుడి ఆకారంలో తేడాలున్నట్టు భూమి నుండి కనిపిస్తుంది. 11th. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం 11th, 12th లెసన్స్ నేర్చుకుందాం.